వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 3 వారాల్లో 250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి వెంకటేష్ కెరీర్‌లో బ్లాక్ బస్టర్ హిట్‌తో పాటు అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇక 300 వైపు చిన్నంగా అడుగులు వేస్తుంది. ఈ చిత్రం 18వ రోజు కలెక్షన్‌లను తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌లోని వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్‌తో పాటు ప్రమోషన్ ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రాన్ని 80 కోట్ల రూపాయల బడ్జెట్‌తో నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ఈ మూవీకి ప్రపంచవ్యాప్తంగా 42 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ లాభాల్లోకి రావాలి అంటే 85 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించాలి. కేవలం 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసి 2 వారాల్లో 200 కోట్ల కబ్జా చేరి 16 రోజుల్లో 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పటికే బయ్యర్లకు 100 కోట్లకు పైగా లాభాలను తెచ్చిపెట్టింది ఈ చిత్రం. ఇక ఈ మూవీ 17 రోజుల వరకు ఏరియాల వైస్ కలెక్షన్లు ఒకసారి చూసుకున్నట్టయితే నైజాంలో 38.9 కోట్లు, సీడెడ్లో 17.13 కోట్లు, ఉత్తరాంధ్రలో 20.41 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 13.2 కోట్లు, వెస్ట్ గోదావరిలో 8.38 కోట్లు, గుంటూరులో 9.97 కోట్లు, కృష్ణాలో 9.14 కోట్లు, నెల్లూరులో 4.39 కోట్ల చొప్పున మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 121.34 కోట్ల షేర్ను రాబట్టింది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.10 కోట్లు, ఓవర్సీస్లో 15.80 కోట్లను అందుకుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 195.60 కోట్ల గ్రాస్ వసూళ్లను అందుకోగా ప్రపంచవ్యాప్తంగా 252 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుంది. ఇక అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం 256 కోట్ల గ్రాస్ వసూళ్లని రేపో మాపో బద్దలు కొట్టేలా ఉంది ఈ చిత్రం. ఈ మూవీ 18వ రోజు కలెక్షన్ల విషయానికి వస్తే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 1.47 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక వీకెండ్ ప్రారంభంతో పాటు మరో పెద్ద సినిమా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూద్దాం.